గుమ్మడిదొడ్డి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బోదెబోయిన భరత్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మరిన్ని నిధులు తీసుకుని వచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. అంతేకాకుండా గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు, ముసలి వాళ్లకు పెన్షన్స్, రేషన్ కార్డులు, గ్రామానికి సీసీ రోడ్లు, డ్రైనేజీ, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని బోదబోయిన భరత్ కుమార్ అన్నారు. గ్రామస్తులు ఒక అవకాశం ఇచ్చి సర్పంచ్ గా గెలిపించినట్లయితే ఇంకా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని, అంతేకాకుండా అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజల్ని కోరారు. గుమ్మడిదొడ్డి గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నమస్కారాలు. నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నాను. మన ప్రజలందరికీ నా యొక్క మనవి, నా యొక్క గుర్తు కత్తెర గుర్తు, ఓటేసి నన్ను అధిక మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. చెప్పాలంటే నేను సర్పంచ్గా నన్ను గెలిపించుకుంటే మన పంచాయతీ, గ్రామ పంచాయతీ ఉన్న సమస్యలు ఏవైతున్నాయో, నీటి సమస్య, డ్రైనేజీ సమస్య, తర్వాత రేషన్ రాని వాళ్ళకు, తర్వాత రేషను, పెన్షనర్స్కి, పెన్షన్ అందని వారికి, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు, గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనకు ఇందిరమ్మ ఇల్లు అనేటివి అందుతున్నాయి. అందని వారికి, బీద వాళ్ళకి అందరికీ ఇల్లులు అందేటట్టు గవర్నమెంట్ నుంచి నేను తెప్పిస్తాను. గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలు అయితే ఏంటి, డ్రైనేజీ, నీటి సమస్య, ప్రతి ఒక్కటి నేను గవర్నమెంట్తో నన్ను సర్పంచ్గా గెలిపించుకుంటే మన ప్రజలందరూ గవర్నమెంట్ నుంచి నేను నిధులన్నీ తెచ్చి ప్రతి ఒక్కటి మన గ్రామానికి, మన గ్రామ పంచాయతీ పరిధిలోని మన విద్యార్థులకు గ్రంథాలయం ఏర్పాటు చేయించడం జరుగుతుంది. అలాగే మన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం నా యొక్క ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే నా యొక్క కత్తెర గుర్తుకు ఓటేసి మన గ్రామ పంచాయతీ ప్రజలందరూ భారీ మెజారిటీతో గెలిపియాలని నా యొక్క ప్రార్థన.